డే 1 నుండి కూడా మరి బాధ్యత గల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాలందరూ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని మాట్లాడి చర్చించి ఎన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంతలేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసింటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కట, లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్ పెట్టినట్టు ఆయనకి కలవడ్డప్పుడు మాట్లాడాలా, లేనప్పుడు నిద్రపోవాలా. ఈ రకమైనటువంటి తీరును అసెంబ్లీని కూడా తయారు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత 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 ఒక మార్పు కనపడ్డది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇది విరుద్ధం, మన ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది చట్టంలో ఎక్కడ లేదు, ఎంతమంది ఎప్పుడు చేయలేదు, ఇది చేయొద్దు, ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు లిఖితపూర్వక లేఖ ఇచ్చినారు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి జానారెడ్డి గారు సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చినారు. ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని, ఇస్తే చట్ట విరుద్ధం అని చెప్పేసి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇచ్చినారు. కానీ ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టానికి లోబడిగా లేదే, అది న్యాయం అయిపోయింది. మేము వద్దని చెప్పలేదు, ఖచ్చితంగా మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మేము కూడా ఉంటాం, సభలో ఉంటాం, మాట్లాడతాం స్పష్టంగా చెప్పిన దానిపైన ఎలాంటి మాట మాడకుండా దాటవేసే ధోరణితో మేము ఇవ్వమని చెప్పేసి ఒక ముండి వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేసినారు. ఇక్కడ కూడా వీళ్ళు మాత్రం భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కానివ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేసే చాలా సందర్భాల్లో, ఆ సందర్భంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వం తోక ముడుచుకొని పోయింది. చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా తోక ముడుచుకొని పోయింది, భయపడి వెళ్ళిపోయినారు. మరి ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీరికి అవకాశం ఇస్తే మళ్ళీ మమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి ఉద్దేశంతో భయపడి మాకు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు దుర్భుషలాడి మరీ స్పీకర్ గారు వేదికపై వారి స్థానంలో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఏమంటే నేను మీకు ఆ మైక్ ఏనని చెప్పేసి ఓపెన్గా బాహాటంగా అన్న తీరుని తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరూ చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క సభలంతా కూడా, ఈ జరిగిన శాసనసభ అంతా కూడా 5 రోజులంతా కూడా కేసీఆర్ గారు సెంట్రిక్గానే జరిగింది. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉందో, ఒకరి మీద ఒకరు కాన్ఫిడెన్స్ ఉందో, అసలు ఒకరొకరు వాళ్ళకి అసలు ఉందో లేదో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం అందరూ ఒకటవుతారు. ఆయన నాకు తెలిసి ఒకరికొకరు మంత్రులకి సయ్యద్దు లేదు, ఏం లేదు, కానీ కేసీఆర్ గారిని చూపెట్టి ముఖ్యమంత్రి గారు తన బండి నడిపించుకుంటూ ముందు పోతుంటే స్పష్టంగా కనపడుతోంది.